తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనని గాలికి వదిలేసి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎలాంటి దొంగ కేసులు పెట్టి ఏ విధంగా హరాస్ చేస్తున్నారో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఈరోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మనోభావం దెబ్బతిన్నాయా? అయితే మీ మనోభావానికి నేను చూసుకోవాలి. ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతులా తిని. లోకేష్ ఏం మాట్లాడారు? బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. కాలు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారు కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకి గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం. చూడు, ఆ పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక మూర్ఖం శకామణి, ఒక మెంటలిస్ట్. అలాంటి వాణి తెచ్చి నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి, భార్య బిడ్డల గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడితే మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఆశీర్వదించండి మావయ్య. నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి? అంటే అది కళ్ళు మూసుకుపోయాయా? నీ భార్య లేదా, నీకు చెల్లి లేదా, తల్లి లేదా? నీ వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా? దీనికి మీరు ఏమంటారు సార్? సహిస్తాడు, ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఇంకా ఉన్నారు మూర్ఖులు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. బియ్యం దొంగలు ఉన్నారు, మైనింగ్ దొంగలు ఉన్నారు, లిక్కర్ మాఫియా ఉన్నారు, అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కరిని గెలుకు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది? సునీల్, నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు, నేను వెళ్ళిపోతా. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు.
ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి భావ స్వేచ్ఛను హరించి స్వాతంత్ర స్వేచ్ఛను హరించి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడేది? చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు దేశమంతా కూడా అసహించుకుంటున్నారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. వైఎస్ఆర్సీపీకి తెలుసో తెలియకో ఏమీ చేయొద్దన్నారు అంటే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు పన్నులు కట్టట్లేదా? వాళ్ళు కడుతున్న పన్నులతో మీరు బతకటం లేదా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఒక్కొక్కనికి బాక్స్ బద్దలైపోతాయి. ప్రజల్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని గాలి కొదిలేసి సర్వనాశనం చేస్తుంటే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు నోరు మెదపడం లేదని అడుగుతున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.